హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో 12 వోల్ట్ సంబంధించిన అడాప్టర్ యొక్క వోల్టేజ్ యామ్స్ ఏ విధంగా వస్తుందో ఒకసారి మనం మల్టీమీటర్ మీద చెక్ చేద్దామండి. దీనికి మనకు బ్యాక్ సైడ్ వచ్చినట్లయితే మనకు 2 to 2 వోల్ట్స్ ఇన్పుట్, అలాగే దీని అవుట్పుట్ వచ్చేసి 12 వోల్ట్స్ అయితే వోల్టేజ్, అలాగే కరెంట్ వచ్చేసి 1.2 యాంప్స్ నుంచి 1.7 యాంప్స్ వరకు వస్తుందని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. ఇంత కరెంట్ అనేది మనకు వస్తుందో లేదో ఒకసారి అయితే చెక్ చేద్దామండి. చూడండి, ఇక్కడ మల్టీమీటర్ డీసీ, ఇది 12 వోల్ట్స్ సంబంధించిన కనుక 20లో అయితే సెలెక్ట్ అది చేసుకోండి. అలాగే ప్రోబ్స్ 2 కనెక్ట్ అది చేసేయండి. బ్లాక్ ప్రోబ్ వచ్చేసి కింద, అలాగే రెడ్ వచ్చేసి సెకండ్ పోర్ట్లో కనెక్ట్ అది చేయండి. ఈ విధంగా కనెక్ట్ చేసుకున్న తర్వాత దీనికి మనం పవర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. దీనికి పవర్ కేబుల్ని కనెక్ట్ అది చేసేయండి. చూడండి, అక్కడ మనకు ఒక గ్రీన్ ఎల్ఈడి అయితే వెలుగుతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం దీని యొక్క వోల్టేజ్ అలాగే యాంపియర్స్ ఎంత వస్తుందో చెక్ చేద్దామండి. వాళ్ళు ఇచ్చినట్టు మనకు యాంపియర్స్ వస్తుందో లేదో టెస్ట్ అయితే చేద్దాం. సో మల్టీమీటర్లో మనకి ఇక్కడ ఎల్లో అలాగే న్యూట్రల్ అని ఉంది. సో న్యూట్రల్ అంటే బ్లాక్ ప్రోబ్ని కనెక్ట్ చేయండి. అలాగే ఎల్ అంటే లైన్ అన్న చోట పాజిటివ్ని కనెక్ట్ అది చేయండి. చూడండి, ఇక్కడ మనకు 14 వోల్ట్స్ అయితే వచ్చింది. మనకి ఇక్కడ వీళ్ళైతే 12 వోల్ట్స్ అయితే ఇచ్చారు. ఓకే, ఇక్కడ మనకు వోల్టేజ్ అనేది బాగానే ఉంది. మనకు 12 వోల్ట్స్ అంటే 14 వోల్ట్స్ మనకు ఎక్కువ వస్తుంది. సో ఈ విధంగా వోల్టేజ్ రావాలి. అలాగే మనకి ఇక్కడ ఒక మెయిన్ ప్రాబ్లం అయితే ఒకటి ఉంది. చూడండి, ఇక్కడ మనకు న్యూట్రల్లో లైన్ అని ఇచ్చిన కాడ మనకు వైర్స్ అనేది రివర్స్ అయితే అవునాయండి. మనకు మల్టీమీటర్లో -14 వోల్ట్ చూపిస్తుంది. సో దీని అయితే మనం చూసుకుని కనెక్ట్ అయితే చేసుకోవాలి. బ్యాటరీస్ని ఛార్జ్ చేసే టైంలో మనం వీటిని అయితే నమ్ముకోకుండా ఎల్లో అనేది కరెక్ట్గా లేదంటే మీరు ఈ బాక్స్ని ఓపెన్ చేసి దాంట్లో ఉన్న రెడ్ వైర్ బ్లాక్ వైర్ రివర్స్ అయితే చేసుకోండి, లేదా మల్టీమీటర్లో చెక్ చేసుకోండి. ప్రజెంట్ ఎల్ అంటే లైను, ఇది న్యూట్రల్ అండి. అలాగే న్యూట్రల్ ఎన్ అని ఉంది కదా, ఇది పాజిటివ్ అండి. సో ఇప్పుడు మనం చూసినట్లయితే వోల్టేజ్ 14 వోల్ట్స్ ఉంది. ఇక్కడ మనకు మైనస్ అయితే చూపించట్లేదు. ఈ విధంగా మనకు వైర్ రివర్స్ అవునప్పుడు కూడా ప్రాబ్లం అయితే వస్తుంది. ఛార్జింగ్ చేసే టైంలో ఇది చెక్ చేసుకోండి. సో ఇప్పుడు మనం దీని యొక్క వోల్టేజ్ చెక్ చేసాం కదా, ఇప్పుడు యాంపియర్ అయితే చెక్ చేద్దామండి. ప్రోబ్స్ని డిస్కనెక్ట్ అయితే చేయండి. అలాగే మల్టీమీటర్లో ఇక్కడ 10 యాంప్ ఉంది కదా, 10 యాంప్కి సెలెక్ట్ అది చేసుకోండి. సో ఇప్పుడు ఈ ప్రోబ్ని పై పోర్ట్లో కనెక్ట్ అది చేయాలి. చూడండి, మనకు 0.58 మనకు 0.58 యాంప్స్ అయితే వస్తుందండి. అంతకుమించి ఎక్కువ యాంప్స్ అయితే రావట్లేదు. మనకు వీళ్ళు ఇచ్చిన యాంప్స్ వచ్చేసి 1.2 యాంప్స్ టు 1.7 యాంప్స్ అని ఇచ్చారు. కానీ మనకు దీంట్లో 15% మాత్రమే యాంప్స్ అయితే వస్తుంది. ఒక ఫ్రెండ్స్, ఈ విధంగా మనం దీని యొక్క వోల్టేజ్ను మల్టీమీటర్ మీద చెక్ చేసుకుని యూజ్ అయితే చేసుకోవచ్చు. వీళ్ళు ఇచ్చిన ఈ నేబుల్ అయితే కరెక్ట్ కాదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.